హాయ్ అండి. ఈరోజైతే పలావ్ చేస్తున్నానండి. ఒక్కసారి నా స్టైల్‌లో చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 2, 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు, టమాటా, ఉప్పు వేసుకొని మంచిగా అది కొంచెం మగ్గిన తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర అయితే యాడ్ చేయండి. కొంచెం పుదీనా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది ఒక గ్లాస్ రైస్కి, ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే చక్కగా సరిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుందండి. వాటర్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 2, 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరిని మిక్సీ చేసుకొని వేసుకోండి. ఇలా ఎండు కొబ్బరిని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో కాదండి, ఇలా వాటర్లోనే వేసుకోవాలి ఎండు కొబ్బరిని. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు కూడా చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. ముందుగానే బియ్యాన్ని నేను అరగంట ముందే నానబెట్టుకున్నానండి. ఇలా ఉడికేటప్పుడు ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి కలిపి సిమ్లో పెట్టేసుకోండి. పైనుంచి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు ఉంటే జీడిపప్పు, ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా బరువుగా పెట్టుకొని చక్కగా ఒక 2-3 నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే మనకు వేడి వేడిగా పలావ్ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. రైస్కి రైస్ అనేది అస్సలు అంటుకోకుండా వస్తుంది. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ.